నేను సురేంద్రబాబు ముదిరాజ్, ప్రెసిడెంట్ ముదిరాజ్ సేవా సమితి. ముదిరాజుల రాజ్యాధికారం, ముదిరాజుల హక్కులు ఎట్లా సాధిస్తాము, ఎట్లా సాధించాలన్న విషయంపై 10 నిమిషాల వ్యవధిలో నా సందేశం మీకు వినిపిస్తాను. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయ ముదిరాజ్ కుల బంధువులకు ఆర్థిక, రాజకీయ, సామాజిక అధికారము, ముదిరాజుల కులమ్మ తల్లికి గౌరవము సాధిద్దామనుకుంటున్న ముదిరాజులకు, ముదిరాజు యువతకు నా సందేశం, నా విజ్ఞప్తి కూడా. ఈ మధ్య కాలంలో దారి తప్పిన మన వాళ్ళు కొందరు, లక్ష్యం లేని వాళ్ళు కొందరు, లక్ష్యం లేని సంఘాలు వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత అవసరం కోసం మన కులానికి రాజకీయ వాటా కావాలని, ఆర్థిక వాటా కావాలని, సామాజిక వాటా కావాలని, చెరువులు మాకే దక్కాలని, గౌరవం కావాలి అని అప్పుడప్పుడు అడగడం ఫ్యాషన్ అయిపోయింది. నాకు ఏమీ లేదు అని అనుకున్నప్పుడు, నాకు ఏమీ రాదు అని అనుకున్నప్పుడు, అడిగితే ఏదైనా వస్తుందేమో అని అనుకున్నప్పుడు, కులం పేరు చెబితే ఏమైనా వస్తుందేమో అని అనుకున్నప్పుడు, నేను ఉన్నాను అని, నేను అడుగుతున్నాను అని పనికిరాని గంభీరాన్ని ప్రదర్శిస్తున్నారు. రాదు అని తెలిసిన విషయం ఏమిటంటే, ప్రపంచ రాజనీతి చరిత్ర ఏమి చెబుతుంది అంటే, భారతదేశం యొక్క రాజనీతి ఇతిహాస చరిత్ర కూడా ఏమి చెబుతుంది అంటే, రాజ్యాధికారం అడుక్కుంటే రాదు, పోరాడితే వస్తుందని చెబుతున్నది. ఇది నిజం, ఇది సత్యం, ఇది వాస్తవం. మన కుల దైవాలైనటువంటి పాండవ రాజులు కూడా రాజ్యాధికారం కొరకు పోరాడే సాధించినారు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం కంటే మహాభారత పాండవ సంగ్రామ పోరాటం పెద్దదని గుర్తు చేస్తున్నాను. అప్పుడు కూడా పోరాడే సాధించినారు మన పాండవ రాజులు. మనం వాళ్ళ వారసులం కదా, అంటే మనం కూడా పోరాడి సాధించాలి, పోరాడే సాధించాలి కదా. ఆ దారిలో నడుద్దామని చెప్తుంది ముదిరాజ్ సేవా సమితి. మొదటగా మీ అందరితో అడిగే ప్రశ్న ఏమిటంటే, చెప్పే విషయం కూడా ఏమిటంటే, ఎంత శాతం జనాభా ఉన్న వాళ్ళు, ఎంత శాతం జనాభా ఉన్న వాళ్ళను అడుగుతున్నారు, అడుక్కుంటున్నారు, ప్రాధేయపడుతున్నారు అన్నదే నా ప్రశ్న. మనం 12% జనాభా ఉన్నామని గుర్తుంచుకోండి. ఎప్పుడు అడుక్కోవడం మంచిదా? ఎంతకాలం అడుక్కో తింటుంటారు? అడుక్కో తింటుంటే నీకు, నీ కులానికి గౌరవం ఉంటుందా? అడుక్కో తినే కులంగానే ఎందుకు తయారు చేస్తున్నారు మీరు? హక్కులు అనేవి పోరాడి సాధించాలి కదా. పోరాడి సాధించినవే హక్కులు జోలె పట్టుకొని అడుగుతున్నవి భిక్ష అవుతున్నది. భిక్ష ఎత్తుకున్నవాడు, భిక్ష ఇచ్చేవాడు ఎప్పుడు లోకువే అని తెలియదా? ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు అడుక్క తినరు, ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు హక్కుల గురించి మాట్లాడతారు, సాధిస్తారు. మన పాండవరాజులలాగా వ్యక్తిగతంగా చూసినా, కుల సమాజ పరంగా చూసినా, సమాజ పరంగా చూసినా, జాతి పరంగా చూసినా స్వాభిమానం, ఆత్మాభిమానం చాలా ముఖ్యం. ముదిరాజులారా, మన మీద మనకు నమ్మకం, అభిమానం లేకపోతే మనం ఏం సాధిస్తాం? ముదిరాజులం మనం అనే ఆత్మాభిమానం, స్వాభిమానం లేకపోతే ఎప్పటికీ అడుక్క తినే బ్రతికే అవుతుంది మనది. తెలంగాణలో, భారతదేశంలో, ప్రపంచ దేశాలలో అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, వర్గాల వాళ్ళు స్వాభిమాన పోరాటాలు చేసి హక్కులు సాధిస్తూ ఉంటే, ప్రపంచంలో ఏమి సాధించలేని కులంగా ముదిరాజు కులాన్ని తయారు చేసినారు మన కుల సంఘ నాయకులు. దీనికి సిగ్గుపడవలసిన విషయం ఇది. ఇంకా రాజ్యం, రాజ్యాధికారం, ముదిరాజుల హక్కులు ఎట్లా సాధిస్తాము, ఎట్లా సాధించాలి అంటే, ఏమి చెయ్యాలి అంటే నిర్మాణం చెయ్యాలి. నిర్మాణం అంటే కుల సాంస్కృతికవాద నిర్మాణం, ఆత్మ గౌరవ నిర్మాణం, స్వాభిమాన పోరాటాలు గల కుల సంఘం నిర్మాణం చేయాలి. నిర్మాణం చెయ్యకుంటే మన కులానికి రాజకీయ అధికారం రాదు, ఆర్థిక అధికారం రాదు, సామాజిక అధికారం రాదు. గత 5-6 జనరేషన్ల నుండి రాజ్యాధికారం లేదు, ఆర్థిక అధికారం లేదు, సామాజిక అధికారం లేదు. మనం చూస్తూనే ఉన్నాం, పరాభవాలను అనుభవిస్తూనే ఉన్నాం. ఇట్లానే ఉంటే వచ్చే 5-6 జనరేషన్ల వరకు అధికారాలు రావు, అధికారాలు ఉండవు. అడుక్క తినే బ్రతుకు నుండి బానిస బ్రతుకులకు పోతామని గుర్తు చేస్తున్నాను. యాచిస్తున్న వాళ్లకు అధికారం రాదు, శాసిస్తున్న వాళ్ళకి అధికారం వస్తుందని గుర్తు చేస్తుంది ముదిరాజ్ సేవా సమితి. ఆ లక్ష్యం గురించే పనిచేస్తుంది.
మీ అందరికీ నేను చెప్పే విషయం ఏమిటంటే, ముద్రా సేవా సమితి అధ్యక్షుడుగా నేను రాజ్యాధికారంలో పాలు పంచుకొను, రాజ్యాధికారం పదవులను తీసుకొను, రాజ్యాధికార పదవులలో ఉండనని ముదిరాజుల యొక్క కులమ్మ తల్లి పాద చరణాల సాక్షిగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. కానీ ముదిరాజుల కులమ్మ తల్లికి రాజ్యాధికారం కావాలని పోరాటం చేయడంలో నేను ప్రథముడుగా ఉంటాను. ముదిరాజు కులానికి రాజ్యాధికారం కావాలని పోరాటం చేయడంలో నేను ఫ్రంట్ లైన్ లో ఉంటాను. ముదిరాజుల బానిస బ్రతుకులు ప్రోగొట్టడానికి నా జీవితాంతం పనిచేస్తూనే ఉంటానని ముదిరాజు కుల సమాజానికి హామీ ఇస్తున్నాను. ముదిరాజులారా, ముదిరాజు బంధువులందరికీ పాదాభివందనాలు చేసి చెప్పే విషయం ఏమిటంటే, మనం మన కులాన్ని నిర్మించుకుందాం, మన కులాన్ని మనమే ఉద్ధరించుకుందాం అని చెబుతున్నాను. ఒక్కసారి మన కుల దైవాల పోరాటం గురించి గుర్తు చేసుకుందాం. ఒక్కసారి మన రాజుల చరిత్రను గుర్తు చేసుకుందాం. ఒక్కసారి తెలంగాణ కొరకు 80 మంది ముదిరాజుల అమరవీరులను గుర్తు చేసుకుందాం. వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుందాం. వాళ్ళ పోరాటాలలో 1% పోరాటం చేసినా మనం పాండవ కుల సామ్రాజ్యం నిర్మాణం చేయగలుగుతాం. ముదిరాజులారా, మీ అందరితో చెప్పేది ఏమిటంటే, రాజకీయ యాచకులు కావద్దు, ఆర్థిక యాచకులు కావద్దు, సామాజిక యాచకులు కావద్దు, దేనికి యాచకులు కావద్దు అని చెబుతున్నాను. ముదిరాజుల హక్కుల కొరకు పోరాటం చేయబోతున్నటువంటి సంస్థ ముదిరాజుల స్వాభిమాన సంస్థ పంచపాండవులాగా పోరాడి సాధిస్తుంది ముదిరా సేవా సమితి. 50 లక్షల ముదిరాజుల క్షేమమే ప్రాణంగా పోరాడే సంస్థ ముదిరా సేవా సమితి. ముదిరాజుల యొక్క స్వతంత్రం గురించి కూడా ముదిరా సేవా సమితి పోరాడుతుందని గర్వంగా చెప్తున్నాను. రాజులారా, పోరాడినటువంటి కులాల పరిస్థితి ఎంత విజయ పదంలో నడుస్తున్నవో చూడండి, అవి ఎట్లా ఉన్నవో చూడండి. ఈ ఉదాహరణలు కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణ మాదిగ తన మాదిగ కులాన్ని నిర్మాణం చేసినాడు కాబట్టే మాదిగ కుల ఉద్యమం సాగుతుంది, లక్ష్యానికి దగ్గర అవుతున్నారు. ముద్రగడ పద్మనాభం తన కాపు కులాన్ని నిర్మాణం చేసినాడు కాబట్టి కాపుల ఉద్యమం సాగుతున్నది, లక్ష్యానికి దగ్గర అవుతున్నారు. హార్దిక్ పటేల్ తన పటేళ్ల కులాన్ని నిర్మాణం చేసినాడు కాబట్టి పటేళ్ల ఉద్యమం సాగుతున్నది, లక్ష్యానికి దగ్గర అవుతున్నారు. అల్పేష్ ఠాకూర్ ఏక్తా మోర్చా నిర్మాణం చేసినాడు కాబట్టి ఏక్తా మోర్చా ఉద్యమం సాగుతున్నది, లక్ష్యానికి దగ్గర అవుతున్నారు. జిగ్నేష్ మెవానీ గుజరాత్ లో తన ఎస్సీ కులాన్ని నిర్మాణం చేసినాడు కాబట్టి ఎస్సీ కుల ఉద్యమం సాగుతున్నది, లక్ష్యానికి దగ్గర అవుతున్నారు. ఇంకా జాట్ల ఉద్యమం నిర్మాణమై ఉన్నది. తమ హక్కులు సాధించాలి అనుకున్నప్పుడు ఉద్యమం మొదలవుతుంది, టార్గెట్ రీచ్ అవుతున్నారు. గుజ్జర్ల ఉద్యమం నిర్మాణమైంది. తమ హక్కులు సాధించాలి అనుకున్నప్పుడు ఉద్యమం మొదలవుతుంది, టార్గెట్ రీచ్ అవుతున్నారు. ఇంకా చంద్రశేఖర్ ఆజాద్ బడుగు బలహీన వర్గాలను నిర్మాణం చేస్తున్నాడు. భీమ్ ఆద్మీ పార్టీ ఉద్యమం సాగుతున్నది, లక్ష్యానికి దగ్గర అవుతున్నారు. ఇంకా నేను సురేంద్రబాబు ముదిరాజ్ కులాన్ని నిర్మాణం చేస్తాడు. ముదిరాజ్ కుల ఉద్యమం మొదలవుతుంది, ముదిరాజ్ కుల నిర్మాణం అవుతుంది, పాండవ కుల సామ్రాజ్యం నిర్మాణం అవుతుంది అని చెప్తున్నాను. అంటే భాన్చంద్ర బ్రతుకు నుండి బాహుబలి మనస్తత్వం గల కుల సమాజాన్ని తయారు చేయాలన్నదే నా లక్ష్యం, నా ఆరాటం, నా పోరాటం, నా బ్రతుకు, నా ఉచ్ఛ్వాస నిశ్వాస. బంధువులారా, ముదిరాజ్ సమాజానికి నా విన్నపం ఏమిటంటే, అబద్ధపు పునాదుల మీద ముదిరాజ్ కుల సమాజాన్ని కానీ ముదిరాజ్ జాతిని నిర్మాణం చేయలేము. నిర్మాణం చేసిన అది కూలిపోతుందని చెప్తున్నాను. ఉదాహరణకు మన కుల సంఘాలే. కాబట్టి నిర్మాణం చేసుకుందాం రండి, కలిసి సాధిద్దాం రండి. నా ఈ సందేశాన్ని విన్నా ప్రతి ముదిరాజు బంధువుతో నేను కోరే విషయం ఏమిటంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి అన్ని వాట్సాప్ గ్రూప్లలో నా నంబర్ని యాడ్ చేయండి. నేను పంపే సందేశాలతో మన కులానికి అభివృద్ధి పదంలో నడుపుకోవడానికి అని తెలియజేస్తున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాతో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై పాండవ, జై ముదిరాజ్.